హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? హాయ్ ఫ్రెండ్స్, మీరెలా ఉన్నారు? లవ్ యూ మా! అస్సలు మర్చిపోలేకపోతున్నాను నిన్ను. నువ్వు చెప్పిన చిట్కా మా ఫ్రెండ్స్‌కి చెప్తున్నాను ఇవాళ. ఏంటి అంటే ఇడ్లీ పిండితో మనం అట్లు గానీ, దెబ్బ రొట్టెలు గానీ యేసుకుంటాం గదండీ! అట్ట అంటే రేకు మీద యేసుకుంటాం. దెబ్బ రొట్టె అంటే మూకుట్లో వేసుకుంటాం కదా! అది. ఇది దెబ్బ రొట్టె. మూకిట్లో కొంచెం వేసుకునే దానికన్నా ఒక స్పూన్ ఎక్కువగా ఆయిల్ వేసుకుంటాము దెబ్బ రొట్టెకి. రేకులో యేసుకునే అట్టకు ఒక చిన్న స్పూన్ నూనె యేసుకుంటే సరిపోతుంది. వేసుకొని అలా అట్లు వేసేసుకోవాలి. ఏసేసుకున్న తర్వాత మనం అట్టు తిరిగేస్తాం చూడండి, అప్పుడు ఒక్క చుక్క నీళ్ళు కాదండి నూనె. అట్టు పైన ఒక చుక్క నూనె వేసుకొని మనం అట్టు తిరిగేసుకున్నామనుకోండి, మనకి ఒక పక్కన ఎర్రగా కాలి, ఇంకో పక్కన ఎండిపోయినట్టు కాలుతది చూడండి అట్లు. అలా కాలకుండా అటువైపున ఎంత ఎర్రగా కాలుతాయో ఇటువైపున కూడా అంతే ఎర్రగా కాలేలాగా ఒక చుక్క పైన నూనె వేసుకొని ఇలా తిరగేసుకున్నామనుకోండి, అట్టు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడగండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మా అమ్మ చెప్పిన చిన్న చిట్కా ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అమ్మ.